ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా అయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం కలుగునుగాక ఈ పవిత్రమైన వారములో ఉన్న మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. దేవా, మీరు చేసిన గొప్ప పనులన్నిటికీ మా కృతజ్ఞతాపూర్వకముగా మీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరినీ, అన్యజాతి ప్రజలను ప్రభువా మీరు మరి ఒకసారి సాక్షాత్కరించుకొని తెలియపరుచుకొని మీ పరమరహస్యములను మాకు తెలియపరుస్తూ ఆత్మతో సత్యముతో మేము స్తుతించి మహిమపరిచే భాగ్యం దయచేయమని వేడుకొనిచున్నాము.
గడిచిన కాలం అంతా కూడా మీ కృపాదినములు అనుక్షణము నిరంతరము కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ఉన్నారు. పాపంలో పడినప్పుడు, శోధనలో పడినప్పటికీ అనేక రకాలుగా దోషములు చేసి మీకు దూరమైనప్పుడు కూడా మీ అమూల్యమైన ప్రేమ ద్వారా, హృదయం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మరలా దగ్గరికి తీసుకొని క్షమిస్తూ మరలా అనేకమైన పవిత్రాత్మ వరముతో నింపుతూ మమ్మల్ని దీవించినందుకు మీకే స్తుతి కలుగునుగాక. ఈ జరిగే ఆరాధనలో మేము సమర్పించే విన్నపాలను, కృతజ్ఞతా బలులను మరి ఒక్కసారి స్వీకరించి ప్రభు ఈ పవిత్రమైన వారములో జరిగే సాంగ్యములు, జపములు, ఇతర కార్యక్రమాలను మా హృదయముతో వాటిని నిర్వహించి పాస్కా మహోత్సవ సందర్భమున మేము కూడా మీ మహిమలో పునరుత్థానమయ్యే భాగ్యం దయచేయమని మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు. కాచినవాడా, రక్షణనిచ్చినవాడా, రక్తము కాచినవాడా, రక్షణనిచ్చినవాడా, మరణము పొందినవాడా, మహిమతో లేచినవాడా, మరణము పొందినవాడా, మహిమతో లేచినవాడా. స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా. స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు.
ప్రార్థన నేర్పినవాడా, మహిమలు చూపినవాడా, ప్రార్థన నేర్పినవాడా, మహిమలు చూపినవాడా, ప్రేమతో పిలచినవాడా, ప్రేమను పంచినవాడా, ప్రేమతో పిలచినవాడా, ప్రేమను పంచినవాడా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతి మహిమయు ఘనతయు నీకే యేసువా, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడవు, స్తుతులకు పూజ్యుడవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తని అయిన దేవుడు కడరా భోజన సమయమున యేసు ప్రభుల వారు సాధారణమైన రొట్టెను తీసుకొని తని అయిన దేవునికి వందనాలు చెల్లించి ఈ విధముగా పలికి ఉన్నారు. ఇది నా శరీరము, సకల జాతి ప్రజలకై విరగ నలుగొట్టబడినటువంటి ఈ శరీరము, దీనిని తీసుకొని భుజించండి అని తెలిపిన దేవుడు చివరికి మన మధ్యలో ప్రభు దివ్యసప్రసాద రూపములో ఉన్నారు. అవును ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఆదిలో తండ్రి అయిన దేవుడు వాక్కుతో మాట్లాడి ఉన్నారు. ఆ వాక్కు చివరికి మానవ రూపముగా ధరించి ఉన్నారు. ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత తాను తెలియపరిచిన విట్టినట్లుగా సర్వదా నేను మీతో ఉందును, లోకాంత్య వరకు నేను మీతో ఉందును అభయాన్ని ఇచ్చి ఆ శరీరం అనే పరిశుద్ధమైన సప్రసాదాన్ని నిరంతరము దివ్య పూజా బలిలో స్వీకరిస్తూ ఆత్మీయకమైన బలాన్ని పొందుచు ఈనాడు మనందరం కూడా అంధకారములో అజ్ఞానములో ఉన్న సర్వజాతి ప్రజలకు దేవుడు తన వెలుగును ప్రసాదించి మనందరినీ కూడా ఆత్మతో సత్యముతో జీవించినట్లుగా చేయుచున్నందులకు తనైన దేవుని కుమారుడు ఆ దివ్య సప్రసాద నాథునికి కృతజ్ఞతలు తెలియపరుచుదాము. పరిశుద్ధమైన కీర్తన 145 ఈ వచనాలు మనందరం కూడా ధ్యానించుచు దేవుని స్తుతించెదము. నా రాజు అయిన ప్రభు, నేను నీ మహాత్యమును స్తుతింతును, నీ నామమును సదా సన్నితింతును, ప్రతిదినము నిన్ను వినుతింతును, కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు, ఆయన మహాత్యమును మనము గ్రహింపజాలము. తరతరముల ప్రజలు మీ చేతలను పొగడుదురు, మీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుత కార్యమును ధ్యానింతును. ప్రజలు నీ భయంకర కార్యములను ప్రశంసింతురు. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు. నీ కరుణ ప్రేమ ప్రశంసింతురు. ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు. ఆయన కృపామయుడు, ఆయన అందరికీ మేలు చేయను. తాను కలిగించిన ప్రాణకోటిని అంతటిని నెనరుతో చూచును. ప్రభు, మీరు చేసిన ప్రాణులన్నీ నిన్ను సన్నుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు, నీ ప్రభావమును ఉగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందురు. నీ రాజ్య మహిమానిత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది,
ప్రభువు నీ పరిపాలన కలకాలము ఉండును. మీరు చేసిన వాగ్దానం నిలబెట్టుకొను. ప్రభు కార్మికునిలా కరుణతో నిండి ఉండును. తన పట్ల భయభక్తులు చూపువారు కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును. దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును. నేను నిరతము ప్రభును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణునెల్లా సదా సన్నుతించునుగాక. అందరము కూడా కొద్ది నిమిషములు మౌనం వహించి పరిశుద్ధమైన గ్రంథములో చదివిన వాక్యములు ధ్యానించుకుందాము. ప్రభువా, నీ వాక్యమే నా పాదముల దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవా, తన్ని దేవుడు స్తుతింపబడునుగాక. యేసు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి సదా స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన విశ్వాసులారా, పరిశుద్ధమైన గ్రంథమంతే కూడా దేవుని స్తుతించుట, మహిమపరచుట, తండ్రిని దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ప్రేమింపుము. నీవలెని సహోదరిని గౌరవించి ప్రేమించుము. ఈ రెండు ఆజ్ఞల కంటే విలువైనవి, ఉన్నతమైనవి ఇంకా ఏమీ లేవు. ధర్మశాస్త్ర బోధకుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఇవి అనుసరించిన వారు, ఇవి తన జన్మము నుంచే పాటించిన వారు సకల హోమముల కంటే, సకల బలుల కంటే ఎంతో ఘనమైనవి, ఎంతో ఉన్నతమైనవి. ప్రభువా, మేము మీకు ఏమి సమర్పించగలము? ఎన్ని నదుల పరిమళ తైలాన్ని మీకు సమర్పించచ్చో మీరు ఆనందం పొందుదురా? వందల కొలది మేకలను, బలులను మీకు సమర్పించినట్లా మీరు ఆనందం పొందుదురా? లేదు, మీరు ఆ బలుల కంటే, ఆ నదుల తైలాల కంటే మీలో ఉన్న హృదయము నిష్కలంకముగా, పరిశుద్ధముగా నాకు సమర్పించిన ఎడల నేను ఆ హృదయాన్ని స్వీకరించి మీ హృదయములో వాసము చేయుదును అని ప్రభు పలికిన దేవా, మీకు స్తోత్రములు. మాలో ఉన్న రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఇజకేలు ప్రవక్త ద్వారా తెలిపిన వాక్యములు మీ హృదయాలలో, మీ మనసులలో పవిత్రమైన జలాన్ని నేను చల్లెదను. ఆ జలము ద్వారా మీ హృదయములు, మీ మనసులు పవిత్రముగా ఉండును. మీ హృదయాలపైన, మీ హృదయాలలోన నా వాక్కులు, నా మాటలు, నా ఆజ్ఞలు లిఖింతును, వ్రాయుదును అని తెలిపి ఉన్నారు. దేవా, ఈనాడు మా జన్మము నుండి మేము చేసిన అనేకమైన పాపములు, అనేకమైన తప్పిదములకు మేమందరం కూడా ఈనాడు మీ ఎదుట సాష్టాంగపడి క్షమాపణ కోరుతూ, ఆ క్షమాపణ ద్వారా వచ్చే ఆశీర్వాదములు, దీవులను మాపై కురిపించమని వేడుకొనుచున్నాం. దేవా, ఆనాడు మీకంటే ముందుగా బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ యెరూషలేం రాజ్యాన్ని జయించి ఎంతోమందిని బందీలుగా మీరు కొనిపోబడిన సందర్భమున అందులో ఉన్నతమైన దానియేలు, మెషాక్, షడ్రోక్, అబేద్నెగోలను తనైన దేవ వారందరూ కూడా మిమ్మలను ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని కృతజ్ఞతలు తెలిపి ఉన్నారు భక్త సమాజమున. ఆనాడు రాజుగారు ఒక బంగారు దూడను చేయించి ప్రజలందరూ కూడా మొక్కండి మొక్కండి అని ఆజ్ఞను జారీ చేయగా ఈ ముగ్గురు కూడా ప్రభువా మొక్కనందున అగ్నిగుండములో పడవేసి ఆ అగ్నిగుండములో కాలిపోయారు, మాడిపోయారు. ఈ ప్రజలు, ఈ ముగ్గురు కూడా అని రాజు పరివారము తలించినప్పుడు
అద్భుత విధముగా తండ్రి అయిన దేవుడు యెహోవా తన దూతలను పంపి అగ్నిగుండములో దూతలను ఆ ముగ్గురిని కూడా చివరి వరకు కూడా చల్లని గాలులతో కాపాడుతూ ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని ఆ బిడ్డలు అరిచి ఉన్నారు, స్తుతించి ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా పునీతులను పరిశుద్ధులను మనకు ఎవరైతే అంకితం చేయబడ్డారో ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా విడనాడడు, విస్మరింపడు. ప్రియమైన దైవ సంగమా, ఈ పరిశుద్ధమైన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలు ఈనాడు మన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకపరుచుకొని మనము ఏ సమయంలో ఏ దేవుణ్ణి ఈనాడు మనం పూజిస్తున్నాం? లోకాన్యా, లేక డబ్బునా, లేక లోక వస్తువులనా, లేక అధికార వ్యామోహం? ఇవన్నీ కూడా దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తున్న సందర్భమున ఈనాడు దేవుడు మనందు ఉన్నాడు. తన దూతలను పంపి రక్షిస్తూ ఉన్నాడు. ఆపత్కాలమున తగిన సమయంలో నేను నిన్ను ఆదుకొందును అని తెలియపరిచి ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన గడియ, రక్షణ కాలము, అనుకూలమైన సమయము, మానవుల మనము మాట తప్పి దారి తప్పి ఈనాడు దారి తప్పిన గొర్రె వలె మనము ఉన్నాం. మనందరినీ వెతకటానికై వెతికి పట్టుకొని మరలా తన మందలో చేర్చడానికై ప్రభు దైవజనుల ద్వారా, దూతల ద్వారా, కనపడిన దూతల ద్వారా మనందరినీ రక్షిస్తూ ఉన్నారు. మన యొక్క ప్రార్థన కూడా అంతే. ఇజ్రాయేలు దేవుడా స్తుతింపబడునుగాక, దావీదు కుమారుడు యేసుక్రీస్తు పరుగు పేరిట వచ్చువారు స్తుతింపబడునుగాక. ప్రభువా, మీ నామము కలకాలము స్తుతింపబడునుగాక. మన పెదవుల ద్వారా, హృదయం ద్వారా వచ్చే ఈ ప్రార్థన ధూపం వలె ఆ పరలోకానికి వెళ్ళినట్టుగా మన ప్రార్థనను కూడా, నీతిమంతుని ప్రార్థన పరలోకానికి వెళ్ళి ఆ దేవుని ఆనందపరచును. ఆ దేవుని స్వరము మరల, నీ పాపములు క్షమించుచున్నాను, నీకు సమాధానము కలుగునుగాక, నువ్వు చేసిన పలు విధములైనటువంటి దోషములు నేను శిక్షింపగా సమాధానముగా వెళ్ళుము అనేబడే వాక్యములు కూడా మన అంతరంగాలలో, చల్లని గాలుల్లో ఆ ప్రభు మనకు వినిపిస్తూ ఉంటాడు. ప్రియమైన మిత్రులారా, ఈ పరిశుద్ధమైన ఆరాధనలు మనందరం కూడా లోకం కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాము. లోకమునటువంటి సర్వజాతి ప్రజలు ప్రభువు ముఖాన్ని దర్శించి తప్పిపోయిన గొర్రెలు మరల ఒకే మందలో చేరి ఒకే కాపరిగా ఉండునట్లుగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాము. మీ ఆత్మతో, మీ సత్యముతో నన్ను స్తుతించండి, మహిమపరచండి. మీ పెదవుల ద్వారా వచ్చే ప్రార్థన కాదు, హృదయాంతరంగాల నుంచి వచ్చే ప్రార్థన నాకు సంతృప్తి కలుగును, ప్రీతి కలుగును. కావున తండ్రి దేవునికి మరి ఒకసారి మనందరం కూడా స్తుతి గీతాన్ని పాడుతూ దేవుణ్ణి మహిమపరుచుకుందాము. స్తుతి స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము. యేసునాథుని వీరులు తలచి, యేసునాథుని వీరులు తలచి స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం
శ్రమలు కంటి పాపములే కాచి దీవారాత్రములు కంటి పాపములే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక కృపలో బలపరచితివి కృషించిపోనియక కృపలో బలపరచితివి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యాగముగా ప్రభువా మంచి కాపరి, ఏ కొదవి లేదు తండ్రి. ప్రభువా మనందరూ కూడా పచ్చిక పట్టుల్లో విశ్రమ చేయండి, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మమా సేద తీర్చుము, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించు. గాఢంధకారపు లోయలో పయనించినప్పుడును నేనటి అపాయమునకు భయపడను. ఎందుకనగా ప్రభువా నీవు నాకు తోడుగా ఉందువు, నీ రాజదండము నీ చేతికర్ర మమ్ము కాపాడుచుండును. మా శత్రువులు చూచుచుండగా మీరు మాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో మా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. మేము జీవించిన నాళ్ళు మీ కరుణయు ఉపకారమును మా వెంట వచ్చును. మేము స్తుతించువారు, మేము ఆరాధించువారు కలకాలము మీ మందిరమున నివసించెదరు. అవును తండ్రి, ఒక తండ్రిగా, కాపరిగా, స్నేహితుడిగా, యాజకుడుగా, చివరికి సేవకుడిగా తండ్రి భూలోకములు వచ్చి
ప్రభువా, అన్ని విధముల మాకు సహాయపడుతూ నశించిపోయే మనుషులను, నశించిపోయే ఆత్మలను దైవ సేవకుల ద్వారా, వాక్యము ద్వారా మా ఆత్మలను రక్షించినందుకు మీకే స్తుతి మహిమ కలుగునుగాక. దేవా, గడిచిన కాలమంతే కూడా తండ్రి, మేమందరం కూడా దారి తెప్పిన గొర్రెల వలె ఉండి అనేక విధముగా తండ్రి మాటల ద్వారా, మా క్రియల ద్వారా పాపములలో పడి పరివర్తన లేక, ప్రాయశ్చిత్తము లేక జీవించిన కాలములో ఈ పవిత్రమైన వారం మాకు మరలా ప్రసాదించి ఈ పరిశుద్ధమైన ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మాకందరకు దయచేసినందుకు మీకే మహిమ కలుగునుగాక. దేవా, మేము నమ్మని వారిని కూడా జ్ఞాపకపరుచుకొని తండ్రి మీ ఆత్మను వారికి కురిపించి ధర్మ మార్గములో నడిపించి నిజమైన దేవుడు, లోకరక్షకుడు యేసు క్రీస్తు, ఆయన ద్వారా పరలోక రాజ్యానికి మార్గము ఆయనే అని తెలుసుకునే భాగ్యము మాకందరకు దయచేయమని మేమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. తండ్రి యేసు ప్రభువా, ఈ గడియలో, ఈ రాత్రిలో, ఈ రాత్రికాల సమయమందు ఈ పరిశుద్ధమైన ఆరాధన ప్రత్యక్షముగా వారి నేత్రములతో చూసేవారందరినీ కూడా తండ్రి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ముఖ్యముగా ప్రభువా, వృద్ధులను, పాపులను, అనాథ పిల్లలను, అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం లేని వారి కుటుంబాలను సమర్పిస్తూ ఉన్నాము. విరిగి నలిగిన హృదయాన్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. మీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ స్వస్థపరచమని మా నాథుడు యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ. నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ. మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ. పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడ. నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ. పరలోకం నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుతమైన దేవద్రవ్యారము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల వరకు
పరమరాశను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితం మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేరిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. దేవుడును నిజ మనుషుడునైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక. యొక్క నామము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యాల్మానమందు యేసువు స్తుతింపబడునుగాక. సచువారైన స్పిరితో సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగో మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక. భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పుత్రేందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లు పరలోక జపము మంగళవార్త జపము వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దాపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవుడు ప్రసాదం చిత్తానిడిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయపడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశ్రయపడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు మరెప్పుడు సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలతును మాతా. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను గన్న తల్లిని భరించి కన్నట్టి కన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలతును